కార్తికేయ 2 సినిమాతో యువ కథానాయకుడు నిఖిల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ దెబ్బతో అతను హీరోగా వరుసగా ప్యాన్ సినిమాలు తయారవుతున్నాయి. అందులో అత్యంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్న చిత్రం 'స్వయంభూ'. సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు, కోలీవుడ్‌కు చెందిన కొత్త దర్శకుడు భరత కృష్ణమాచారితో చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఒక పెద్ద హీరో చేయాల్సిన స్కేల్‌లో భారీగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లతోనే సినిమా రేంజ్ ఏంటో అర్థమైంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో యుద్ధవీరుడి పాత్రలో నిఖిల్ ఏమాత్రం సూట్ అవుతాడో అని సందేహాలు పెట్టుకున్న వాళ్ళకి ఆ లుక్ చూశాక డౌట్లన్నీ తీరిపోయి ఉంటాయి. కెరియర్‌లో ఇప్పటిదాకా అన్ని మోడర్న్ టచ్ ఉన్న సినిమాలే చేసినప్పటికీ 'స్వయంభూ' లాంటి పీరియాడిక్ మూవీకి తగ్గట్లు లుక్‌ను నిఖిల్ బాగానే మార్చుకున్నాడు. జోపాల జుట్టు, కండలు తిరిగిన దేహం, పాతకాలం నాటి దుస్తులతో యుద్ధవీరుడిగా నిఖిల్ లుక్ పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. 'స్వయంభూ' చోళుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం. ఒక సామాన్యుడిగా మొదలుపెట్టి తనకు తాను గొప్ప యోధుడిగా ఎదిగే ఒక కుర్రాడి కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. శతాబ్దాల కిందటి వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్టింగ్స్ వేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనోజ్ పరమహంస సహా పలువురు పేరున్న టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్‌తో పాటు నభా నటేష్ నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకులకు రానుంది ఈ చిత్రం.